వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఇప్పుడు మన ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో నవోదయ అండ్ సైనిక్ సంబంధించిన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనితో పాటుగా ట్యూషన్ పాయింట్స్ మా సాయిపూర్ అండ్ సిసిఐ కాలనీలో న్యూ బ్యాచ్ ప్రారంభమైనవి. సో మీరు మరింత సమాచారం కొరకు మదీనా కాంప్లెక్స్ నియర్ పోలీస్ స్టేషన్ చౌరస్తా దగ్గర మీరు అక్కడ విజిట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈరోజు మనం డిస్కషన్ చేసేటటువంటి టాపిక్ ఏంటి అంటే ట్రిగోనమెట్రీ. ఈ ట్రిగోనమెట్రీ యొక్క బేసిక్స్ నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నౌ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్లో మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం. ట్రిగోనమెట్రీ అనే చాప్టర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను యూజ్ చేస్తామా. కేర్ఫుల్గా రైట్ యాంగిల్ను మనం డిస్కషన్ చేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది మనకు యాంగిల్, ఇది మనకు రైట్ యాంగిల్ మా. ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ బి తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం. ఏ బి సి అని 3 యాంగిల్స్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం అంటే ఎటు బి దగ్గర తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్కు అపోజిట్గా ఉండేటటువంటి సైడ్ను మనం ఏమంటామంటే హైపోటనస్ అని అంటాం. ఏమంటాం? హైపోటనస్ అని చెప్తాం. హైపోటనస్కు అపోజిట్ ఉండేటటువంటి యాంగిల్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? హైపోటనస్ ఆఫ్ ది అపోజిట్ యాంగిల్ ఈస్ రైట్ యాంగిల్. ఓకేనా? సపోజ్ ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఇదేమవుతుంది? అపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది అంటే అపోజిట్ సైడ్ అవుతుంది. ఈ బీసీ ఈజ్ ఏ అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ ఏ అని చెప్తాం. సపోజ్ ఇక్కడ టీటా తీసుకున్నాను అనుకోండి. టీటా తీసుకుంటే ఈ బీసీ ఏమవుతుంది టీటాకు అంటే అపోజిట్ సైడ్ అవుతుంది. బీసీ ఈజ్ ఏ అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని చెప్తాం. అలాగే ఇదేమవుతుంది? అడ్జసెంట్ యాంగిల్, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది అంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఏబి ఈజ్ ఏ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని చెప్తాం. ఓకేనా? సో ఈ విధంగా రైట్ యాంగిల్ని తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇక్కడ రైట్ యాంగిల్, సపోజ్ ఇక్కడ టీటా తీసుకున్నాం అనుకుందాం. తీసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే ఇదేమవుతుంది అంటే అపోజిట్ అవుతుంది. ఇదేమవుతుంది? అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అవుతుంది. సో ఏబి ఈజ్ ఏ అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని చెప్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది? బీసీ ఈజ్ ఏ అడ్జసెంట్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని చెప్తాం. సో ఇది అడ్జసెంట్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇది ఎప్పుడు చేంజ్ కాదు మా, ఇది ఎప్పుడు చేంజ్ కాదు. సో ఈ విధంగా మనము ఈ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్లో రైట్ యాంగిల్ని మాత్రమే యూజ్ చేస్తాం. వేరే ట్రయాంగిల్ మనం యూజ్ చేయాలి ఈ చాప్టర్లో. ఇక్కడ మనకు మొత్తం మీద ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 6 రేషియోస్ మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం మా. చూడండి, ఇది 1 అనుకుంటున్నాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం మా సపోజ్గా. ఓకేనా? మనకు మొత్తం మీద ఎన్ని రేషియోస్ ఉంటాయి అంటే 6 రేషియోస్ ఉంటాయి మా. మొత్తం మనకు 6 రేషియోస్ ఉంటాయి. మొత్తం ఇన్ ది చాప్టర్ హ్యావింగ్ 6 ట్రిగోనమెట్రిక్ రేషియోస్ మా. ఫస్ట్ వన్ ఏంటి అంటే సైన్. ఎస్ఐ అని సైన్ అంటాం. యాక్చువల్గా దీన్ని ఎస్ఐ అని సైన్ అంటాం. ఫస్ట్ 3 లెటర్స్ ఏమవుతాయంటే సైన్ అని రాస్తాం. సెకండ్ వన్ ఏంటి అంటే కోసైన్. సెకండ్ వన్ ఏంటి అంటే కోసైన్. దీన్ని సింపుల్గా కాస్. ఫస్ట్ 3 లెటర్స్ కాస్ అని రాస్తాం. థర్డ్ వన్ వచ్చేసి ట్యాంజెంట్. ట్యాంజెంట్. ట్యాంజెంట్ని
షార్ట్కట్లో ట్యాన్ అని రాస్తాం. తర్వాత కోటాంజెంట్, నెక్స్ట్ వన్ ఈస్ కోటాంజెంట్. కోటాంజెంట్ కోటాంజెంట్ మా దీన్ని షార్ట్కట్లో మనము కాట్ అని రాస్తాం, కాట్ టీటా. నా ఫిఫ్త్ వన్ మా సీకెన్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సీకెన్ మా. యాక్చువల్ సీకెన్ అని ఇట్లా రాస్తాం, దీన్ని సింపుల్గా సెక్ అని చదువుతాం, లేదా సీకెన్ అని కూడా చదువుతాం. నా కొసికెన్. కొసికెన్ కొసికెన్ టీటా ఫస్ట్ 3 లెటర్స్ అయితే ఇక్కడ సేమ్ అవుతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ 2 లెటర్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ద కొసెక్. సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కొసెక్ అని ఈ విధంగా మనం 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ను తీసుకున్నామమ్మా. ఈ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ను ఇక్కడ మనం అప్లికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సైన్ అంటే ఏం చూడండి, టీటాకు అపోజిట్ బై హైపోటెనస్ అని తీసుకుంటాం. టీటాకు అపోజిట్ బై హైపోటెనస్ అని తీసుకుంటాం. మీకు నీట్గా అంటే సింపుల్గా దీన్ని సైన్ టీటా అని రాస్తున్నా. సైన్ టీటా అంటే ఏమన్నట్టు, టీటాకు అపోజిట్ ఉండేటటువంటి సైడు బై హైపోటెనస్ను తీసుకోవాలి. దట్ ఈస్ 1/2. దీన్ని ఏమని తీసుకుంటాం, 1/2. 1/2 అంటే ఏంటి, అపోజిట్ ఆఫ్ ది యాంగిల్ టీటా బై హైపోటెనస్. ఓకేనా. నౌ కాస్ టీటా. కాస్ అంటే మా అడ్జసెంట్ బై హైపోటెనస్, దట్ మీన్స్ 3/2. దట్ మీన్స్ 3/2. ఓకే. నౌ ట్యాన్ టీటా. ట్యాన్ అంటే అపోజిట్ బై అడ్జసెంట్. ఈ టీటాకు అపోజిట్ బై అడ్జసెంట్ అని తీసుకుంటాం. అంటే దట్ మీన్స్ ట్యాన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ అని రాస్తాం. అపోజిట్ బై అడ్జసెంట్, దట్ మీన్స్ 1/3. దట్ మీన్స్ ఏంటి అంటే 1/3. ఓకేనా. సో కాట్మా. కాట్ని ఏమని రాస్తాం, కాట్ టీటా. టీటా నుంచి కనుక చూస్తే అడ్జసెంట్ బై అపోజిట్, దట్ మీన్స్ 3/1. దాన్ని ఏమని రాస్తాం, 3/1. 3/1. సెక్ టీటా. సెక్ టీటా ఏంటి, సెక్ టీటా ఎప్పుడైనా దేనికి రెసిప్రోకల్ అంటే కాస్కు రెసిప్రోకల్ మా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎస్ సికి రెసిప్రోకల్, సి ఎస్కు రెసిప్రోకల్ మా. ట్యాన్ కాట్కు రెసిప్రోకల్, కాట్ ట్యాన్కు రెసిప్రోకల్ మా. సైన్ కొసెక్. సైన్ అనేది కొసెక్కు రెసిప్రోకల్, కొసెక్ సైన్కు రెసిప్రోకల్ మా. సెక్కు కాస్కు రెసిప్రోకల్, కాస్ సెక్కు రెసిప్రోకల్. టీకి కాఫీ అన్నట్టు, కాఫీకి టీ అన్నట్టు ట్యాన్కు కాట్ రెసిప్రోకల్, కాట్కు ట్యాన్ రెసిప్రోకల్ మా. ఇది ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి దేనికి రెసిప్రోకల్, ఇది సికి రెసిప్రోకల్. అంటే కాస్కు రెసిప్రోకల్. కాస్ ఇక్కడ ఉంది మా, కాస్ 3/2 అని రాసినాం. అంటే ఇది ఏమవుతుంది, 2/3 అయితే 2/3. చూడండి ఇక్కడ రాస్తున్నా, సెక్ టీటా ఈజ్ రెసిప్రోకల్ టు 1/cos టీటా. సెక్ టీటా అనేది దేనికి రెసిప్రోకల్ అంటే కాస్ టీటాకు రెసిప్రోకల్. ఈ కాస్ టీటా అనేది ఇక్కడ డినామినేటర్లు కాబట్టి ఇట్ ఈస్ బ్రింగ్ టు లెఫ్ట్ సైడ్ మా. వాట్ వీ హ్యావ్ టు గెట్, సెక్ టీటా ఇంటూ కాస్ టీటా ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. సెక్ టీటా ఇంటూ కాస్ టీటా ఏమవుతుంది, 1 అవుతుంది. సెక్ టీటా ఇంటూ కాస్ టీటా ఈజ్ ఏ 1 మా. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్ ఈజ్ 1 అని చెప్పవచ్చు. ఇక్కడ ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ సి ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ ఉంటుంది మా. ఓకేనా. నౌ కొసెక్ మా. ఇది ఏంటి రెసిప్రోకల్, 1/cos. 1/cos మీన్స్ 2/3. ఏమని రాయాలి, 2/3 అని రాయాలి. ఓకేనా. నౌ కొసెక్ మా. కొసెక్ దేని రెసిప్రోకల్, సైన్ రెసిప్రోకల్. సైన్ రెసిప్రోకల్. సైన్ రెసిప్రోకల్ ఏంటి మా, సైన్ రెసిప్రోకల్ ఈజ్ 1/cosec. 1/cosec. ఈ కొసెక్ అనేది ఇక్కడ డినామినేటర్ మా. లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో ఏమని రాయొచ్చు దీన్ని, సైన్ ఇంటూ కొసెక్ టీటా. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా దట్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. సో ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్ ఈజ్ 1 అని రాస్తాం. సో కొసెక్ టీటా ఈక్వల్ టు సైన్ 1/2 ఉంటే ఇక్కడ 2/1 అవుతుంది. 2/1 అవుతుంది. ఈ విధంగా ఈ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ను మనం గుర్తుంచుకోవాలి. ఈ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ను మనం గుర్తుంచుకోవాలి. ఇది రైట్ యాంగిల్ మా.
ఈ రైట్ యాంగిల్లో ఇది 90 degrees మా, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది హైపోటెనస్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఇది అపోజిట్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ అవుతుంది మా. ఇది నీట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం ఇప్పుడు, సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కోసెక్ టీటా, ఇన్ని రాసినమ్మా. ఇవన్నీ వాల్యూస్ ఏమవుతాయో మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సపోజ్ మనం ఇక్కడ నుంచి యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్ఫా అనుకుందాం, అప్పుడు ఇదేమవుతుంది, అపోజిట్ అవుతుంది. ఇదేమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. ఇదేమవుతుంది, హైపోటెనస్ ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే మనం ఇక్కడ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, ట్యాన్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా, సెక్ ఆల్ఫా, కొసెక్ ఆల్ఫా, ఈ విధంగా ఉంటాయి మనం. సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, ట్యాన్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా, సెక్ ఆల్ఫా, కొసెక్ ఆల్ఫాని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ టీటా అన్నాడు కాబట్టి టీటా నుంచి తీసుకోవాలి, లేదా ఇక్కడ ఏ అని ఇచ్చిండు అనుకో ఏ నుంచి తీసుకోవాలి. ఇక్కడ సి అని ఇస్తే సి నుంచి చూడాలి, లేదా ఆల్ఫా ఇస్తే ఆల్ఫా నుంచి తీసుకోవాలి మా. సో ఫస్ట్ సైన్ టీటా అన్నాడు, టీటా నుంచి చూడాలి. అపోజిట్ బై హైపోటెనస్, అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని రాస్తాం. అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ టీటా అని రాస్తాం. సో షార్ట్కట్లో మనం ఏమని రాస్తామంటే అపోజిట్ బై హైపోటెనస్, అపోజిట్ బై హైపోటెనస్ మా. ఓకేనా. కాస్ టీటా ఏమని రాయాలి, అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకేనా. అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకేనా. నా ట్యాన్ టీటా అమ్మా, ట్యాన్ టీటా అంటే గుర్తుపెట్టుకోండి మా, ట్యాన్ టీటా సైన్ బై కాస్, ట్యాన్ టీటా ఏంటి, సైన్ బై కాస్. ఈ హైపోటెనస్ ఈ హైపోటెనస్ క్యాన్సిల్ అవుతే అపోజిట్ బై అడ్జసెంట్, అపోజిట్ బై అడ్జసెంట్ మా, దట్ ఈస్ ద ట్యాన్. కాట్ అంటే చూడండి మా, కాస్ బై సైన్, కాట్ అంటే ఏంటి, కాస్ బై సైన్, కాస్ టీటా బై సైన్ టీటా. అంటే ఏమవుతుంది, అడ్జసెంట్ బై అపోజిట్ అవుతుంది మా, ఇట్ ఈస్ ఏ అడ్జసెంట్ బై అపోజిట్. సెక్ మా, సెక్ దేని రెసిప్రోకల్, 1 బై కాస్ రెసిప్రోకల్, సారీ 1 బై కాస్. ఓకే. సెక్ అంటే ఎంతకి ఈక్వల్ మా, 1 బై కాస్కి ఈక్వల్ కాబట్టి కాస్ రెసిప్రోకల్ రాయాలి, హైపోటెనస్ బై అడ్జసెంట్. సో కొసెక్, కొసెక్ దేనికి మా, సైన్ రెసిప్రోకల్. సో ఏమని రాయాలి, సైన్ ఏముంది, సైన్కు కిందికి పైకి పైది కిందికి రాయాలేమా. ఓకేనా. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, ఓవర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అప్లై చేస్తాం. సైన్ ఆల్ఫా అన్నాడు, ఆల్ఫా నుంచి చూడాలి, ఆల్ఫాకు అపోజిట్ బై హైపోటెనస్, మీరు రాసే ప్రయత్నం చేయండి. సో సేమ్ కాస్ ఆల్ఫా అడ్జసెంట్ బై హైపోటెనస్. ట్యాన్ అంటే ఏమన్నాను, సైన్ బై కాస్, సో దట్ మీన్స్ అపోజిట్ బై అడ్జసెంట్ అని రాస్తాం. అదే కాట్ అయితే అడ్జసెంట్ బై అపోజిట్ అని రాస్తాం. ఓకే. సెకండ్ ఏమవుతుంది, సెక్ అడ్జసెంట్, హైపోటెనస్ బై అడ్జసెంట్ అవుతుంది. అలాగే కొసెక్ ఏమవుతుంది, హైపోటెనస్ బై అపోజిట్ అవుతుంది. ఈ విధంగా ఈ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ను మీరు రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది ఓవరాల్గా మనకు ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ కనుక మనం డిస్కషన్ చేస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఫస్ట్ క్వశ్చన్ మా ఇన్ ఏ రైట్ యాంగిల్ ఏమి చూద్దాం అక్కడ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా ఏబిసి అనేది ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 8 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఇక్కడ లెంత్ ఏబిబిసిసిఏ రెస్పెక్టివ్లీ అన్నాడు. దెన్ ఫైన్ ద సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ అని చెప్తున్నాడు. సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ 8 ఇచ్చిండు 15 ఇచ్చిండు 17 ఇచ్చిండు. దీన్ని మనం డ్రా చేసి చూద్దాం. ఫస్ట్ ఇది రైట్ యాంగిల్ మా ఓకేనా. రైట్ యాంగిల్లో ఏబిసి అన్నాడు. ఏబిసి ఇజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. ఇక్కడ ఏబి ఎంత అన్నాడు ఏబి ఇజ్ 8 సెంటీమీటర్స్. ఏబి అనేది 8 సెంటీమీటర్స్. బీసీ అంటే 15 సెంటీమీటర్స్. తర్వాత బీసీ ఓవర్ సిఏ ఎంత అన్నాడు 17 సెంటీమీటర్. ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏను ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ ఓకేనా. అంటే సైన్ ఏ అంటే ఏమని చెప్పాలి సైన్ ఏ కాస్ ఏ సైన్ ఏ కాస్ ఏ కాస్ ఏ టాన్ ఏ చెప్పొచ్చు, కాట్ ఏ చెప్పొచ్చు, సెక్ ఏ చెప్పొచ్చు, కొసెక్ ఏ కూడా చెప్పొచ్చు. ఇన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనం చెప్పొచ్చు మనం ఓకేనా. ఓన్లీ ఇవే కాకుండా మొత్తం ట్రిగోనోమెట్రిక్ రేషియో చెప్పొచ్చు. సో రాద్దాం. ఫస్ట్ సైన్ ఏ అన్నాడు. సైన్ ఏ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి సి నుంచా ఏ నుంచా అంటే ఫ్రమ్ యాంగిల్ ఏ ఓకేనా. ఫ్రమ్ యాంగిల్ ఏ నుంచి తీసుకోవాలి. సో వాట్ ఈజ్ సైన్ మా సైన్ అంటే అపోజిట్ బై హైపోటెనస్. ఇదేమో అపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇదేమో హైపోటెనస్ అవుతుంది ఓకేనా. ఇది హైపోటెనస్ అవుతుంది. సైన్ అంటే ఏంది మా అపోజిట్ బై హైపోటెనస్. సో దట్ ఆన్సర్ ఈస్ 15/17. ఆన్సర్ ఏమవుతుంది అంటే 15/17 అవుతుంది ఓకేనా. సేమ్ కాసే అన్నాడు అనుకోండి. కాసే అంటే ఏంది అడ్జసెంట్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది యాంగిల్ థీటా. అడ్జసెంట్ ఆఫ్ ది సైడ్ మా విచ్ వన్ ఈస్ ఏబి ఇస్ ద సైడ్ మా. ఏబి ఇస్ ద అడ్జసెంట్ ఆఫ్ ది యాంగిల్ ఏ. ఏ నుంచి ఏబి అనేది అడ్జసెంట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 8/17 ఈస్ ద ఆన్సర్. సేమ్ ట్యాన్ చెప్పాలంటే సైన్ బై కాస్. ఈ 17 క్యాన్సల్ 15/8. ట్యాన్ అంటే సైన్ బై కాస్ అని చెప్పొచ్చు. లేదు మనకు గుర్తుంది అంటే అపోజిట్ బై అడ్జసెంట్. దట్ మీన్స్ 15/8 అని చెప్పొచ్చు ఓకేనా. సేమ్ కాటు ట్యాన్కు రెసిప్రోకల్ మా. ట్యాన్కు రెసిప్రోకల్ ఓకేనా. కాట్ అనేది ట్యాన్కు రెసిప్రోకల్, ట్యాన్ అనేది కాట్కు రెసిప్రోకల్. సెక్ చెప్పినాం. సెక్ దేనా రెసిప్రోకల్ కాస్ రెసిప్రోకల్. కాబట్టి 8/17 అంటే ఏమవుతుంది 17/8 అవుతుంది. సో కొసెక్ దేని రెసిప్రోకల్ సైన్ అంటే ఏమని చెప్పాలి 17/15. దిట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా చేసినాం. నౌ సెకండ్ వన్ చేద్దామా. ఏమన్నాడు చూడండి ఇక్కడ ద సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ PQR. PQ is 7 centimeter, PR is 25, angle Q is 90 degrees respectively. Then find tan P tan R ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి మా ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి మెన్షన్ చేసిండు. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలని మెన్షన్ చేసిండు క్యూ దగ్గర తీసుకోవాలి. కాబట్టి రైట్ యాంగిల్ హెడ్ క్యూ మా. ఇక్కడ పి తీసుకుంటావా ఇక్కడ పి తీసుకుంటావా యువర్ చాయిస్ అది ఓకేనా. ఎక్కడన్నా తీసుకో. మనం ఇక్కడ చూడండి పీక్యూ అన్నాడు. పీక్యూ అంటే ఇక్కడ ఉంది మా 7 సెంటీమీటర్స్. నా పిఆర్ అంటే ఇది 25. ఇది తెలియదు మనకు కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా. దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం పైథాగరస్ థియరాన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు square of the hypotenuse is equal to square of the sum of the remaining two sides ma. That is the PT means Pythagoras theorem. ఈ హైపోటెనస్ స్క్వేర్ అనేది ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ యొక్క సమ్కు ఈక్వల్ మా ఓకే. అందుకోసం మనం ఏమనాలి 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఓకేనా. అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ ఆఫ్ ది 25 ఈజ్ 625 మైనస్ 49 అని రాస్తున్నా. 7 స్క్వేర్ అంటే 49 కదా.
ఆ 49 ప్లస్ కదా, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ -49. సో రైట్ ద రిమైనింగ్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్. 625 - 45 చేస్తే 576 వస్తుందమ్మా. దట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. 576 అనేది 24 యొక్క స్క్వేర్ మా. ఓకేనా, స్క్వేర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేస్ కూడా ఈక్వల్స్ అవుతాయి, బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇట్ ఆన్సర్ హౌ మచ్ మా అంటే 24. హౌ మచ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఆర్ క్వశ్చన్ మార్క్ హౌ మచ్ అంటే 24 మా. ఓకేనా, క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత, 24 అని మనకు తెలిసింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan p tan r అనేది ఎంత అనేది చెప్పాలి. tan p మైనస్ tan r ఎంత అనేది మనం చెప్పాలి. tan p మైనస్ tan r అనేది ఎంత అనేది చెప్పాలి. tan p వాల్యూ ఎంతమా, యాంగిల్ p నుంచి చూడాలి మా, యాంగిల్ p నుంచి చూడాలి. ఇది p మా, యాంగిల్ p నుంచి చూడాలి. యాంగిల్ pకి tan ఏంటి మా, అపోజిట్ బై హైపోటెనస్, సారీ అపోజిట్ బై అడ్జసెంట్. సో 24/7. హౌ మచ్, దిస్ వన్ ఈజ్ ఏ 24/7. ఎంత ఇది, 24/7. ఇంకోటి ఏమన్నాడు, tan r అన్నాడు. tan r అంటే ఇక్కడ నుంచి చూడాలి మా, ఇక్కడ నుంచి చూడాలి, యాంగిల్ r నుంచి చూడాలి, యాంగిల్ r నుంచి చూడాలి. r tan కాబట్టి ఇది అపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో -7/24 అని రాస్తాం, -7/24. ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా చేస్తున్నా, 7 × 24, 7 × 24 అని అట్లనే రాస్తున్నా. తర్వాత ఇట్లా క్రాస్ చేస్తున్నాం, 24 × 24 576 మైనస్ 7 × 7 49. ఈ 2ని సబ్ట్రాక్షన్ చేయండి, వచ్చింది మీద రాయండి. ఈ 2ని ఇంటూ చేయండి, వచ్చింది ఇక్కడ రాయండి. అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఏ సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్ ఏమంటున్నాడు చూద్దాం ఒక్కసారి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏంటి అంట, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి, బి దగ్గర తీసుకోవాలి. ఇన్ ఏ ఈక్వల్ టు 24, బి ఈక్వల్ టు 25, బిఏసి అంటే యాంగిల్ ఏ ఈజ్ టీటా అని ఇచ్చిండు. దెన్ ఫైన్ ద కాస్ టీటా ట్యాన్ టీటా అన్నాడు. కాస్ టీటా చేయొచ్చు, సైన్ టీటా చేయొచ్చు, ట్యాన్ టీటా చేయొచ్చు, కాట్ టీటా చేయొచ్చు, సెక్ టీటా చేయొచ్చు, కొసెక్ టీటా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందామ్మా. ఫస్ట్ టేక్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. ఏబిసి అనేది రైట్ యాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి అంటే బి దగ్గర తీసుకోవాలి, కాబట్టి ఫస్ట్ బి అని పెట్టేసేయాలి. రైట్ యాంగిల్ ఎట్ బి మా. సో దట్స్ వై పుట్ హియర్ బి. ఇక్కడ ఏ తీసుకుంటావా, ఇక్కడ ఏ తీసుకుంటావా, యువర్ చాయిస్ మా. ఇక్కడ సి తీసుకుందాం, ఇక్కడ ఏ, ఇక్కడ సి. సో ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. సో ఆఫ్టర్ వాట్ ఈస్ గివెన్ మా, ఏమిచ్చిండు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్యాపిటల్ ఏకు అపోజిట్ స్మాల్ ఏ, క్యాపిటల్ సికి అపోజిట్ స్మాల్ సి, క్యాపిటల్ బికి అపోజిట్ స్మాల్ బి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో క్యాపిటల్ ఏకు స్మాల్ ఏ, క్యాపిటల్ బికి అపోజిట్ స్మాల్ బి, క్యాపిటల్ సికి అపోజిట్ స్మాల్ సి. ఏ అంటే ఎంత ఇచ్చింది మా, ఇక్కడ ఏ అంటే 24, బి అంటే ఎంత 25, సి అంటే ఎంత తెలియదు, కాబట్టి ఈ సిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే పీటీ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత క్వశ్చన్లో ఏం అడిగితే దాన్ని మనం చేయాలి. ఎక్కడి నుంచి చూడాలి అంటే యాంగిల్ ఏ నుంచి చూడాలి. యాంగిల్ ఏ ఎక్కడుంది, ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆటోమేటిక్గా కాస్ అయినా చెప్పొచ్చు, ట్యాన్ అయినా చెప్పొచ్చు, ఏ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అయినా ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 3. నౌ క్వశ్చన్ నెంబర్ 4 మా. కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అని ఇచ్చిండు. దెన్ ఫైన్ ద సైన్ ఏ అన్నాడు, ట్యాన్ ఏ అన్నాడు. ఏ వాల్యూ ఎప్పుడైనా లెస్ దెన్ 90 degrees అన్నాడు. అంటే రైట్ యాంగిల్ తీసుకున్నప్పుడు మా, రైట్ యాంగిల్లో 1 యాంగిల్ 90 degrees అయింది మా. రిమైనింగ్ యాంగిల్స్ ఎట్లుంటాయి, ఆల్వేస్ లెస్ దెన్ 90. 2 యాంగిల్స్ ఆర్ acute angles, sum of the 2 acute angles equal to 90. that is the this one ma, a less than 90. ఓకేనా, 90 అంటే అది మీనింగ్. ఫస్ట్ కాస్ ఏ అని ఇచ్చింది మా. కాస్ ఏ అంటే ఏ నుంచి తీసుకోవాలి మనం. ఇక్కడ ఏ అనుకుందాం,
ఇక్కడ బి అనుకుందాం, ఇక్కడ సి అనుకుంటే ఏ నుంచి చూడాలి మనం యాంగిల్ ఎక్కడి నుంచి చూడాలంటే ఏ నుంచి చూడాలి. కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ కాబట్టి 12, హైపోటెనస్ 13. ఇది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం, పైథాగరస్ థీరం నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సైన్ అడిగినా, ట్యాన్ అడిగినా, కాస్ అడిగినా, సెక్ అడిగినా, కొసెక్ అడిగినా, కాట్ అడిగినా, ఏ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అడిగినా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద ఫోర్త్ వన్. నా ఫిఫ్త్ వన్ ఏమన్నాడు, ఫిఫ్త్ వన్ ఏమన్నాడు 3 tan A ఈక్వల్ టు 4 అని ఇచ్చిండు ఇప్పుడు 3 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ tan A. ఈ 3 అనేది ట్యాన్కి ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో 3ని అటు సైడ్ తీసుకుందాం, బ్రింగ్ టు రైట్ సైడ్ వాట్ వీ హ్యావ్ టు గెట్, tan A ఈక్వల్ టు 4/3 అవుతుంది tan A ఈక్వల్ టు 4/3 అవుతుంది. 4 అనేది ఏమవుతుంది, అపోజిట్ అవుతుంది, 3 అనేది ఏమో అడ్జసెంట్ అవుతుంది. ఎందుకు, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అది మనకు తెలుసు. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే, ఈ రైట్ యాంగిల్లో ఇక్కడ టీటా కనుక తీసుకుంటే అపోజిట్ ఎంత 4, అడ్జసెంట్ ఎంత 3. ఇది ఎంత అనేది మనం పైథాగర థీరం నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత రిమైనింగ్ సైన్ ఏ అడిగిన చేయొచ్చు, కాస్ ఏ చేయొచ్చు, ఏ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అయితే అడిగినా మనం ఫైండ్ అవుట్ ఈజీగా చేయవచ్చు. నౌ దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది మనకు. ఈ ప్రాబ్లం రెండు ఒకే మెథడ్లో ఉంటాయి, దీన్ని ఒకటి మనం సపరేట్గా చేద్దాం. సో సెకండ్ వన్, ఇది అంతా మెథడ్స్ ఇక్కడ మనం ఇక నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి 6, 7, 8 అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది దీనికి రిలేటెడ్గా. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మనం ఇప్పుడు 5 క్వశ్చన్స్ డిస్కషన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 6, 7, 8 క్వశ్చన్స్ రిమైనింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా ట్రిగోనోమెట్రిక్ బేసిక్స్. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు టేబుల్ గురించి కానీ ఫింగరింగ్ మెథడ్స్ ఉంటుంది. 0 ఫింగరు, 30 ఫింగరు, 45, 60, 90 అని ఫింగర్స్ ఉంటాయి. మీరు ఈజీగా టేబుల్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దాని అందరినీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా మనం ట్రిగోనోమెట్రీ బేసిక్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ది ట్రిగోనోమెట్రిక్ చాప్టర్ ఓకేనా. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ watching my videos.